అందరికీ నమస్కారం అండి. గత ఎపిసోడులో వెంకటేశ్వర స్వామి వరాహస్వామితో ఒప్పందం చేసుకొని తిరుమల కొండపై నివాసం ఏర్పరచుకోవటానికి వరాహస్వామి యొక్క అంగీకారం తీసుకున్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇక స్వామివారు సెటిల్ అయ్యారు. నివసించటానికి స్థలం దొరికింది. అమ్మ దొరికింది. మరి స్వామివారి కళ్యాణం ఎలా జరగాలి? పద్మావతీదేవి ఎవరు? పద్మావతీదేవి జన్మ వెనక ఉన్న రహస్యం ఏంటి? త్రేతాయుగానికి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధం ఏంటి? పద్మావతి జన్మ యొక్క రహస్యాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు కథను త్రేతాయుగానికి తీసుకెళ్దాము. కుశధ్వజుడు అనే మహర్షికి వేదవతి అనే కూతురుండేది. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో పుట్టింది. శ్రీమన్నారాయణుడిని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సు చేస్తుంది. అదే సమయంలో లంకాధిపతి రావణుడు ఆకాశమార్గంలో వెళ్తూ వేదవతి అందాన్ని చూసి మోహించాడు. కిందకు దిగి ఆమె జుట్టు పట్టుకొని బలాత్కారం చేయబోతాడు. అంతే, వేదవతి కళ్లల్లో నిప్పులు చెలరేగాయి. ఓరి నీచుడా, పరస్త్రీని తాకిన పాపానికి నీ వంశం నాశనమైపోతుంది. ఎవరికోసమైతే నువ్వు నన్ను తాకావో ఆ స్త్రీ వల్లే నీకు మరణం సంభవిస్తుంది. నిన్ను చంపటానికి నేను మళ్ళీ పుడతాను. పాపాత్ముడైన నువ్వు తాకిన ఈ శరీరం నాకు వద్దు. వేదవతి తన యోగాగ్నిని సృష్టించుకొని అందులో దూకి భస్మమైపోతుంది. రావణాసురుడు భయపడి పారిపోతాడు. ఆ తరువాత వేదవతి మళ్ళీ పుట్టింది. కానీ ఈసారి ఆమె పేరు మాయాసీత. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయే సమయానికి అగ్నిదేవుడు అసలైన సీతమ్మను తన దగ్గర దాచి ఆ రూపంలో ఉన్న వేదవతిని అక్కడ ఉంచాడు. అంటే రావణాసురుడు ఎత్తుకుపోయింది నిజమైన సీతను కాదు, వేదవతిని. లంకలో కష్టాలు పడింది రావణాసురుడి చేత బందీగా ఉన్నది వేదవతే. అలా తన శాపం ప్రకారము రావణ వధకు కారణమైంది. యుద్ధం ముగిసింది. అగ్నిదేవుడు ఇద్దరు సీతలను బయటికి తీసుకొచ్చాడు. ఒకరు నిజమైన సీత, మరొకరు వేదవతి. వేదవతి శ్రీరాముడితో, స్వామి, నీ భార్యస్థానంలో లంకలో అనేక కష్టాలు పడ్డాను, నన్ను స్వీకరించు అని కోరింది. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు కదా, ఈ జన్మలో నేను సీతను తప్ప ఇంకొకరిని స్వీకరించలేను. కానీ నువ్వు చేసిన త్యాగం వృధా పోదు. కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను. అప్పుడు నువ్వు పద్మావతిగా జన్మించు. ఆ జన్మలో నిన్ను తప్పక వివాహం చేసుకుంటాను. ఇదండి సంగతి. రామాయణంలో రాముడిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఇప్పుడు శ్రీనివాసుడు వచ్చాడు. మరి ఆ వేదవతి ఈ కలియుగంలో ఎక్కడ జన్మించింది? కలియుగంలో తొండమండలం అనే రాజ్యాన్ని ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన రాజధాని నారాయణవనము. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదు. గురువుల సలహా మేరకు పిల్లల కోసం ఒక గొప్ప యాగం తలపెట్టాడు. యాగం చేసే భూమిని రాజు స్వయంగా బంగారు నాగలితో దున్నాలి. అది నియమము. పొలంలో రాజు రాణి నాగలితో దున్నుతుంటారు. వెనక ప్రజలు మంత్రులు ఉంటారు. హఠాత్తుగా నాగలికి భూమిలో ఏదో గట్టిగా తగులుతుంది. భూమిలో నుంచి 1000 రేకుల పద్మము కనిపిస్తుంది. ఆ పద్మం మధ్యలో ఒక బంగారు పెట్టె ఉంటుంది. ఆకాశరాజు ఆశ్చర్యంతో ఆ పద్మాన్ని తెరుస్తాడు. అందులో ప్రకాశవంతమైన తేజస్సుతో ఒక చిన్న ఆడపిల్ల నవ్వుతూ కనిపిస్తుంది. ఆ పాపను చూడగానే రాజు రాణి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. మనకు కడుపున పుట్టకపోయినా కమలంలో పుట్టిన బిడ్డనిచ్చాడు. పద్మంలో దొరికింది కాబట్టి ఈమెకు పద్మావతి అనే పేరు పెడదాము. అలా వేదవతి పద్మావతిగా ఆకాశరాజు ఇంట చేరింది. ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. నారాయణవనంలో పద్మావతి అల్లారు ముద్దుగా పెరుగుతుంది. అక్కడ కొండ మీద శ్రీనివాసుడు, ఇక్కడ రాజభవనంలో పద్మావతి. ఇద్దరూ భూలోకంలోనే ఉన్నారు. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? వీరిద్దరి తొలి కలయిక ఎక్కడ జరిగింది? ఒక క్రూరమైన ఏనుగు వీరిద్దరిని ఎలా కలిపింది? రామాయణానికి తిరుమల చరిత్రకు ఉన్న ఈ లింకు ఇంతకు ముందే మీకు తెలుసా? తెలిసినట్లయితే జై శ్రీరామ్ అని, తెలియకపోతే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.